ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రైనింగ్లో ఉన్నాను నేను. ఒక ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల మతాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ టైంలో హిందూ మతం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నాకేంటంటే కచ్చి, నేను ఇండియా వాడికి హిందూ మతం గురించి చెప్పాల్సింది అయితే ఇండియన్స్ అయి ఉండాలి. ఎక్కడో వేరే కంట్రీ నుంచి ఆయన వచ్చి నాకు చెప్పేది ఏంటి అనుకుంటాను నేను. కానీ చాలా స్పష్టంగా దానిలో ఉండేటువంటి తేడాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు వింటూ ఉండగా, అంటే రకరకాల మతాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. వింటూ ఉండగా నాకు అర్థమైందటువంటి విషయం ఏంటి? నాకు అర్థమైన విషయం, మా ఇంటి పేరు వింటలేదా? ఎవరు మాట్లాడడం లేదు. మా ఇంటి పేరు జంగం. ఓకే, నేను కావాలని చెప్తున్నాను. ఇవాళ మార్నింగ్ కూడా మళ్ళీ ఆలోచించుకుంటా ఉన్నాను ఈ విషయాలన్నీ. కృష్ణా జిల్లాలో గుడివాడ అనేటువంటి ఊరు ఉంది. గుడివాడ పక్కన ఒక కుగ్రామం, చిన్న పల్లెటూరు అన్నమాట. అది సరిగ్గా చెప్పాలంటే జమీన్. దానికి ఒక జమీందారు ఉండేవాడు. వాళ్ళ ఇంటి పేరు లింగం. జమీందారు గారి పేరు వెంకట శివుడు. మా ఊరి బ్యాక్గ్రౌండ్ ఏంటో గెస్ కొట్టండి మీరు. శైవ మతం అన్నమాట. శైవ మతం. నాకు ఇది ఎక్కడ అర్థమైంది అని అంటే, ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ విషయాలన్నీ నేర్చుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా, ఆ రోజు డైనింగ్ హాల్లో కూర్చొని ఎవరితోటో మాట్లాడుతూ ఉంటే ఈ థింగ్స్ నా మైండ్లోకి వచ్చినాయి అకస్మాత్తుగా. కొన్నేళ్ల క్రితం జరిగింది, దాదాపు 2004లో జరిగింది ఇది. ఆ తర్వాత ఆలోచించాను నేను. ఆలోచిస్తే మీరు చూసుకోండి, శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుండి ఇటు చివరన నెల్లూరు, అటుపైన తిరుపతి వరకు, చిత్తూరు వరకు మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా నిండిపోయినటువంటి మతం ఏది అని అంటే శైవ మతం. మనకి మిషనరీలు ఎలా తిరిగేవాళ్ళు, ఆ రోజుల్లో కర్ణాటక ప్రాంతం నుంచి బసవ అనే ఆయన శైవ మతానికి మిషనరీల్ని పంపించాడు. వాళ్ళు దేశమంతా విస్తరించారన్నమాట. వాళ్ళు వెళ్ళిన చోటల్లా ఈ శైవ మతాన్ని గురించి ప్రచారం చేసుకుంటూ గుడులు గోపురాలు నిర్మించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. అందుకే మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో శైవ మతం శివాలయం లేనటువంటి గ్రామాలు కానీ ఊళ్ళు కానీ లేవు. మీరు వెనక్కి తిరిగి చూసుకోవచ్చు కావాలంటే. సరే, ఇలాంటి బలమైనటువంటి పరిస్థితులు నెలకొన్న రోజుల్లో మా నాన్నకి 2 అక్కలు, మా నాన్న ఆఖరివాడి ఇంట్లో. కుగ్రామం భయంకరమైనటువంటి ఏమంటామంటే ఆర్థిక లేమి. సో మా నాన్నని తీసుకుని వెళ్ళి మా తాత ఏం చేశాడంటే, గుడివాడలో ఒక క్రిస్టియన్ స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్లో పడేశాడు అనమాట. పాత రోజుల్లో వాటిని ఏమనేవాళ్ళు అంటే బోర్డింగ్ స్కూల్స్ అనేవాళ్ళు. ఈ బోర్డింగ్ స్కూల్లో పడేస్తే అక్కడ మా నాన్న యేసుక్రీస్తు ప్రభు స్వార్థ విన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా తెలుసుకున్నాడు. సో ఎందుకు చెప్తున్నాను నేను? బలమైనటువంటి ఒక విశ్వాసం పనిచేస్తూ ఉండగా దాని మధ్యలో ఏ విశ్వాసం వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి విశ్వాసం లోపలికి వచ్చింది. మీలో చాలామంది అనుభవం. ఈ అనుభవంలో నుంచి మీరు చుట్టూ బలమైనటువంటి విశ్వాసం ఒకటి, పాతుకుపోయిన విశ్వాసం ఒకటి ఉంటే, దానిలో మీరు పెరుగుతూ ఉంటే అకస్మాత్తుగా యేసు ప్రభు వెలుగు మిమ్మల్ని సోకింది. ఎంత గొప్ప వెలుగు ఆలోచించాలి మీరు. సరే, మా నాన్న మరి పుట్టినప్పుడు ఏ పేరు పెట్టారో నాకు తెలియదు. నాకు తెలిసేటప్పటికి ఆయన పేరు ప్రకాశ్రావు. మొదటి తరం చదువుకున్న ఆయన అనమాట మా ఇంట్లో. ఈ కీర్తన చదువుకోవడం మొదలు పెడితే వేస్ట్ 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 ఎన్నిసార్లు అన్నాడు? వ్యర్థం 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 అంటాడు అనిపించింది అన్నమాట. వ్యర్థం వ్యర్థం అనేది ఎవరు? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, వ్యర్థం వ్యర్థం అనే ఆయన. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమని ప్రసంగి. ఎవరైనా ప్రసంగి అని అంటే
కింగ్ సాలమన్ అనమాట. ప్రపంచంలోకెల్లా కూడా అంటే అంతకు ముందు లేడు, ఇక తర్వాత రాలేదు. ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ములు పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. వాట్ ఏ స్టోరీ అనిపిస్తానమాట నాకు. కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా తిన్నట్టుగా ఉంటుంది అనమాట నాకు. ఇది అయ్యేనా తక్కువ రుచి ఉంటాయేమో కానీ ఎన్నిసార్లు చదివినా అనిపిస్తుంది నాకు ఈ సాంగ్ మాత్రం. 3 పనికిరావని అంటాడు. ఏమేమి పనికిరావు అంటున్నాడు? ఇల్లు పనికిరాదని అంటున్నాడు, మెలకుగా ఉండడం పనికిరాదు అంటాడు, లేదా పట్టణాలు వేస్ట్ అని అంటాడు, 3 ఉద్యోగాలు వేస్ట్ అంటాడు. డూ యూ లైక్ ఇట్? మనం బతికేది దానికోసం. రోటీ, కపడా, మకాన్, కూడు, గుడ్డ, నీడ. మనం వాటి కోసమే బతుకుతాం అనమాట. మధ్యాహ్నం భోజనం చేస్తున్నామంటే రాత్రికి ఏం తినాలి అని చెప్పి ప్లాన్ వేస్తాం. పండగకి బట్టలు కొంటే కనుక నెక్స్ట్ పండగ ఎంత దగ్గరలో ఉంది, మళ్ళీ బట్టలు ఇప్పుడు కొంటామని అంటాం. కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, ఊరికి నేను సరదాగా షాపింగ్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ బట్టలు ఎప్పుడు అనుకుంటాం మనం. పల్లెటూరులో ఉంటున్నాం అనుకోండి, దగ్గరలో పట్టణానికి వెళ్తాం, లేదా పట్టణం వైపుకి స్థలం కొంటాం. పట్టణం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ నుంచి సిటీ దగ్గరికి, నగరం దగ్గరికి వెళ్తాం. వి మూవ్. మన మొబిలిటీ అన్నమాట ఇదంతా కూడా, మన థింకింగ్ అన్నమాట ఇదంతా. వి ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. మా వాళ్ళు అమెరికా వెళ్ళారండి, అమెరికాలో ఉంటున్నారు, అక్కడ ఇల్లు కొనేసారు తెలుసా అన్నారనమాట. అమెరికాలో ఇల్లు కొన్నాడా? అమ్మో. మన లైఫ్ యావత్తు ఈ 3 వంకే చూస్తూ ఉంటుంది. అమెరికాలో ఎక్కడండి? అమెరికాలో అరిజోనాలో ఉంటున్నారండి. అరిజోనాలో నా న్యూయార్క్లో కదా. వీడికి అమెరికాకి ఫుల్ స్పెల్లింగ్ తెలియదు, వీడికి అరిజోనాకి న్యూయార్క్కి తేడా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఏమైనా కానీ ఎక్కడుంటే గొప్పనంటే న్యూయార్క్లో ఉంటే గొప్ప. దేవుడు ఏమంటాడంటే శుద్ధ దండగరా అంటాడు, యూజ్లెస్ రా అంటాడు. నాకు ఎట్లా ప్రభువా బతికేది వీటి కోసం కదా. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వేస్ట్ అని అన్నాడు. తింటున్న పళ్ళే మనకి ఇట్లా పెట్టి, లేకపోతే కనుక పిజ్జా హట్లోకి వెళ్ళారు, పిజ్జా తర్వాత పీస్ తీసుకుంటా ఉంటే వేస్ట్ అని అన్నాం అనుకోండి. కేఎఫ్సీలోకి వెళ్ళి తల ఒక జాయింట్ తీశారు బకెట్లో నుంచి, ఇలా పెట్టబోతున్నారు చెప్పడానికి, పెట్టమైనప్పుడు వేస్ట్ అని అన్నాం అనుకోండి. దేవుడు ఏమన్నాడంటే ఇది వేస్ట్ రా, ఇది వేస్ట్ రా, ఇది వేస్ట్ రా అన్నాడు. ఇంక దేనికోసం బతకాలి ప్రభు? ఎంత బాధ అసలు, ఎంత బాధ. అక్కడ ఊరికనే వ్యర్థం అని అంటం లేదు, మీరు గమనించారు లేదు, తెలుగు ట్రాన్స్లేషన్ బాగుంటుంది. వ్యర్థమే అని అంటున్నాడు అనమాట. నథింగ్ బట్ వేస్ట్ అని అంటాడు అనమాట. అంతకు మించి ఇంకా వేరే మాటలేదు దానికి అని చెప్పి. శుద్ధ దండగా అది అనమాట అక్కడ అర్థం. అప్పుడు డానీకి డౌట్ రావాలి. వాళ్ళ నాన్న వంక తిరిగి, నాన్నోయ్ అంతా వేస్ట్ అయితే నేను చదువుకునేది దేనికి నాన్న? పిల్లలకి డౌట్ రావాలన్నమాట, పెద్దోళ్ళకి డౌట్ రావాలి. ఎందుకు బతుకుతున్నాం ఇంకా మనం? వాట్ ఈస్ దిస్ లైఫ్ ఫర్? వాట్ ఈస్ దిస్ లైఫ్ ఫర్? చెప్పానుగా ఈ కీర్తన చాలా ఇష్టం అని చెప్పి, అసలు ఇంకా ఆపుకోలేనంత ఇష్టం అనమాట. ఇంకా ఏమైనా కొత్త దొరుకుతుందని వెతుక్కుంటా ఉంటాను దీనిలో నేను. ఒకరోజు ఈ మాటలు ఒరిజినల్ వర్డ్స్ అనమాట, హీబ్రూలో ఏం మాటలు వాడాడు, వాటికి మీనింగ్స్ ఏమై ఉంటాయని వెతుక్కోవడానికని హీబ్రూ మీనింగ్స్లోకి వెళ్ళాను. నాకు హీబ్రూ వచ్చంటే హీబ్రూ రాదు.
హీబ్రూ బైబిల్ ఇంటర్లీనియర్ బైబిల్ అని ఉంటాయి అనమాట. ఒక పక్కన హీబ్రూ ఉంటుంది, ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంటుంది. ఆ హీబ్రూ వర్డ్స్ అన్నింటికి మీనింగ్స్ ఇస్తాడనమాట. అక్కడ దాని దగ్గరికి వెళ్ళి ఆ మీనింగ్ వెతుకుతున్నాను. వ్యర్థం అన్నదానికి మీనింగ్ వెతికాను అనమాట. ఏముందో తెలుసా? విగ్రహారాధన అనుంది. చిట్టుబాబు గారు వింటున్నారా? విగ్రహారాధన అనుంది. బైబిల్ చదువుతున్నాను, చూసుకోండి మళ్ళీ. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము విగ్రహారాధన. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట విగ్రహారాధన. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట విగ్రహారాధన. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది అంకుల్ అంటది అనమాట. అంటే వాట్స్ ద ప్యాకేజ్ ఆఫ్, మన బుద్ధి అంతా ఎంతసేపు ఎర్లీ డేస్ కదా అంకుల్, ఓన్లీ 6 ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ కల్లా 12 అవుతుంది అనుకుంటున్నాను అంకుల్, 24 అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంకుల్. ఇక బతుకు యావత్తు అనమాట. 6 నుంచి 12కి ఎప్పుడు కదులుద్ది, 12 నుంచి 24కి ఎప్పుడు కదులుద్ది, ఈ లోపు లే ఆఫ్ అని అంటారు అనమాట. కంపెనీ నుంచి ఎత్తి అవతల పడేస్తారు. ఎత్తి పడేయగానే జీవితం అంతా పోయింది, ఇంకేని ఏమీ లేదు. దేనికోసం బతుకుతున్నారు అని అంటే నంబర్ల కోసం బతుకుతున్నారు. దేనికోసం బతుకుతున్నారంటే బ్రాండెడ్ కోసం బ్రతుకుతున్నారు. దేనికోసం బ్రతుకుతున్నారంటే ఒకరోజు ఒక తమ్ముడు చెప్తున్నాడు అనమాట. ఆయన చైతన్య కాలేజెస్లో లెక్చరర్గా పనిచేసేవాడు, బానిసాడు. ఇప్పుడు క్లాసులోకి వెళ్ళటం, ఫోన్ తీసి ఇలా టేబుల్ మీద పడేయాలంట. పిల్లలు సార్మోహం చూడరంట. ఏం చూస్తూ ఉంటారు? అరే సార్ కొత్త ఫోన్ తెచ్చారా, ఆ ఫోన్ బ్రాండ్ ఏంటి, మోడల్ ఏంటి చెప్పేసుకుంటూ ఉంటారంట. ఏ ఫోన్ వాడుతుంటే ఆ లెక్చరర్ అంత గొప్పడు అనమాట. మన బతుకు యావత్తు అంతే. మన బతుకు ఏంటి అని అంటే ప్రయాసపడడం మన బతుకు, నిద్ర లేకుండా బ్రతకడం మన బ్రతుకు, కష్టపడి బ్రతకడమే మన బ్రతుకు. దేవుడు ఏమంటాడంటే యూజ్లెస్ ఫెలోస్ అని అంటాడు. ఎవరైనా మిమ్మల్ని యూజ్లెస్ ఫెలో అని ఒప్పుకుంటారా? నేను పిల్లలు కూడా నన్ను యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పి, నన్ను ఎవరన్నంటే ఇంకేముంటే అసలు. కానీ బైబిల్ అంటుంది యూజ్లెస్ ఫెలో అని అంటుంది అనమాట. ఎవడరా నువ్వు, దేనికోసం బతుకుతున్నావు అని అంటుంది. కీలకమైనటువంటి పాయింట్ అన్నమాట. ఒకరోజు ఒక అమ్మాయి, అంకుల్ నా పెళ్లి సంగతి కొంచెం టెన్షన్గా ఉంది నాకు అనంది. ఎందుకు అని అన్నాను నేను. డబ్బులు లేవు కట్నంగా ఇవ్వటానికి అనంది. సరే, మహిత ప్లస్ ₹1,00,00,000 ఈజ్ ఈక్వల్ టు మహిత మైనస్ ₹1,00,00,000. మహిత విలువ ఏమన్నా మారిందా మారలేదా? ఆడపిల్లలు చెప్పాలి. సుశాంత్ చెప్పు. ₹1,00,00,000 నీకు ఇస్తే నీ విలువ మారిపోయిందా? ₹1,00,00,000 తీసేస్తే నీ విలువ ఏమన్నా మారిందా? చూసారు, మనకి టెన్షన్ అనమాట. ₹1,00,00,000. దేవుడు ఏమంటున్నాడు అని అంటే విలువ దేని నుండి వస్తుంది అది మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. ఎవరి నుండి వస్తుంది? ఇల్లు కట్టించాల్సింది ఎవరు? ఆర్కిటెక్ట్ గారు కాదు, డిజైనర్ కాదు, మేస్త్రి గారు కాదు. ఇల్లు కట్టించాల్సింది ఎవరు? యెహోవా కట్టించాలి. యెహోవా లేకుండా కట్టించావా, కడుతున్నావా, అది నథింగ్ బట్ విగ్రహారాధన. ఇందాక జాషువా మాట్లాడుతా చెప్తున్నాడు అనమాట, ఈ మినిస్ట్రీ ఎట్లా నడవాలి అనే దాని గురించి. యెహోవా లేకుండా పరిచర్య పేరుతోటి కార్యక్రమాలు చేస్తున్నావా, అది విగ్రహారాధన. విగ్రహారాధన. దేవుడు లేని చోట, దేవుడు అక్కర్లేదని చెప్పిన చోట నివాసం ఉంటున్నావా, అది విగ్రహారాధన. దేవుడు చెప్పకుండా ఉద్యోగం ఏదో సంపాదించడానికి ప్రయత్నం చేసి ఆ ఉద్యోగంతో ముప్పు తిప్పలు పడుతున్నావా, విగ్రహారాధన. ఒకరోజు
ఒక ప్లేస్లో దిగాను. దిగిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ నన్ను తీసుకుని ఆ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యూజువల్గా ఒక్కరే వస్తారు. ఆ రోజు ఏంటో 2 కపుల్స్ ఉన్నారు, 4, 2 మెన్ 2 విమెన్ ఉన్నారు. మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే అంటే వాళ్ళ కాన్వర్సేషన్ అంతకుముందు ఎప్పుడో మొదలైంది. నేను కారులోకి ఎక్కిన తర్వాత కంటిన్యూ అవుతుంది అనమాట. అది ఆయనలో ఆ డ్రైవ్ చేస్తున్న ఆయన చెప్తున్నాడు అనమాట, నేను నా వైఫ్ కలిసి ఫలాని చోటుకు వెళ్దాం అనుకున్నాము. మా అత్తగారికి చెప్పాము ఆ విషయం. అప్పుడు ఏమన్నారు తెలుసా, గో విత్ గాడ్ అని అన్నారు అని అంటాడు అనమాట. నేను వాళ్ళందరి కాన్వర్జేషన్లో నేను ఎందుకులే జోక్యం చేసుకోవడం అని చెప్పి ఊరికే వింటున్నాను. నాకు గో విత్ గాడ్ అని అంటే టెన్షన్ వచ్చేసింది. మళ్ళీ చెప్పండి అని అన్నాను. అంటే షీ సెడ్ గో విత్ గాడ్ అని అన్నాను. మనం మామూలుగా ఏమంటాము, అన్న లాంటి పిల్లలు వెళ్ళిపోతా ఉంటే కనుక ఏమంటామంటే గాడ్ బీ విత్ యూ అని అంటాం. శామ్ అంకుల్ ఈ కోర్స్ చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకుని వెళ్ళబోతున్నానంటే గాడ్ బీ విత్ యూ అని అంటాం. ఆయన ఏమంటున్నాడనంటే ఆవిడ ఎందంటే ఆ పెద్ద ఆవిడ గో విత్ గాడ్ అని అందంట. దేవుడు వెళ్లకుండా నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అది విగ్రహారాధన. మనకి స్పృహ కలగాల్సినటువంటి విషయం అన్నమాట. దేనికోసం బతుకుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు? ప్రపంచంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2 కోర్సులు కలవు. అయితే మెడిసిన్ లేకపోతే ఇంజనీరింగ్. ఈ 2 రాలేదనుకోండి, వేస్ట్ ఫెలో, ఏ సీట్ రాలేదా నీకు అంటారనమాట. సీట్ రాకపోతే ఏమైంది? ఇప్పుడు కాకినాడలో 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, నా బ్యాచ్మేట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఒకటి పేరేమో పెద్దోడి పేరు అన్నమాట, పెద్దోడి పేరు విజయ్, చిన్నోడి పేరేమో సుధీర్. ఏదన్నా నువ్వు? విజయ్ ఏమో మెడిసిన్ చదువుతున్నాడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో, సుధీర్ ఏమో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 2 పరిచయం నాకు బాగా, మా బ్యాచ్మేట్స్ వాళ్ళు. ఒకరోజు వాళ్ళు తీరిగ్గా చెబుతున్నారు, విజయ్ ఏమో ఇంజనీర్ అవుదాం అనుకున్నాడంట, సుధీర్ ఏమో డాక్టర్ అవుదాం అనుకున్నాడంట. వాళ్ళ అమ్మ అందంట, అరే నువ్వు మెడిసిన్ నువ్వు ఇంజనీర్ అందంట. వాళ్ళ అమ్మ మాటకి శిరసావహించి 2 వాళ్ళకి నచ్చని కోర్సులు చదివారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకవేళ వాడికి కోర్సు కంప్లీట్ అవ్వకపోతే ఏమంటారో తెలుసా? LOSER అంటారు అనమాట. లూజర్ అంటారు. ఇప్పుడు వచ్చిన మాటలు అయ్యేగా స్టైల్ మాటలు, వేస్ట్ ఫెలో అంటారు అనమాట. మా చిన్నప్పుడు పనికి మాలిన సన్నాసి అనేవాళ్ళు అనమాట. ఆ పనికి మాలిన సన్నాసినే కొంచెం స్టైల్గా ఇప్పుడు ఏమంటున్నారంటే లూజర్ అంటున్నారు. అంటే నీకు మెడిసిన్ సీట్ రాకపోతే లూజర్ వా నువ్వు? అసలు నిన్ను మెడిసిన్లోకి పంపించమంటున్నాడు దేవుడు? నీ కోరిక, నీ కొడుకు కోరిక? మా మామగారు అన్నమాట, జోడా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివాడు. ఎంపీసీ చదివిన తర్వాత వాడికి అవకాశం ఇచ్చాం. అరే ఇంజనీరింగా, ఇంగ్లీష్ లిటరేచర్ అని అన్నమాట. ఈ మ్యాథమెటిక్స్ ఏమో శ్రీదేవి సబ్జెక్ట్, ఇంగ్లీష్ లిటరేచర్ నా సబ్జెక్ట్. వాడేమన్నాడంటే ఇంగ్లీష్ లిటరేచర్ అని అన్నాడు. పో అని అన్నాం. మా మామగారు 4 ఏళ్ళు మాట్లాడలేదు మాతోటి. ఆయన కోరిక ఏంటంటే మా వాడు ఇంజనీరింగ్ చదివేసి ఎగురుకుంటూ అమెరికా వెళ్ళిపోవాలి అని చెప్పాను అనమాట. మాట్లాడలేదు 4 ఏళ్ళు. జీవితాన్ని వేటితో మెజర్ చేస్తున్నాం మనం? జీవితానికి విలువనిచ్చేది ఏంటి? నీ పేరు పక్కన ఉన్న డిగ్రీలా? నీ పేరు ముందున్నటువంటి బిరుదులా? ఏంటి? నీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులా? దేవుడు ఏమంటాడంటే యూస్లెస్ అని అంటాడు అనమాట. నేను లేకుండా నువ్వు ఏది తలపెట్టినా సరే యూజ్లెస్, విగ్రహారాధనది. నన్ను వదిలేసి ఉద్యోగాన్ని ఆరాధిస్తున్నట్లెక్క, నన్ను వదిలేసి ఇల్లుని ఆరాధిస్తున్నట్లెక్క, నన్ను వదిలేసి నగరాన్ని ఆరాధిస్తున్నట్లెక్క. నేను లేనిది ఏదైనా సరే నీ బ్రతుక్కి యూజ్లెస్. దేనికోసం బతుకుతున్నాం మనం? దేనికోసం బతుకుతున్నాం?
మీకు ఒక వండర్ఫుల్ ప్రిన్సిపల్ అనమాట. నిద్రపోవటం ఇష్టమైన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. సత్య చక్కగా చేయెత్తింది. రవి చూసుకో, నువ్వు కొంచెం ఆ అమ్మాయికి నిద్ర లేకుండా చేస్తున్నట్టున్నావు. నిద్రపోవటం ఇష్టమేనా? అందరు నిద్రపోయినప్పుడు నేను మెలకువగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకని? మీరే కాదు, మేము వేసి ఆశాలు అయ్యాయి. ఎట్లా ఉంటుంది అన్నమాట. 5 నిమిషాల తర్వాత అర్థమవుతుంది నిద్రపోతున్నాను కదా అని చెప్పి తీసి పడేస్తామా? పడేయము. మళ్ళీ పొద్దున్నే లేచి చూస్తే ఫోన్ ఒక పక్కన పడి ఉంటుంది, నేను ఒక పక్కన పడి ఉంటాను. నిద్ర అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి 2వ వచనంలో 2వ భాగం, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎట్లాంటి మాటలు అసలు ఇయ్యి! బా, కేర్ ఫ్రీ, అబాండన్, అదనమాట అక్కడ అర్థం. కేర్ ఫ్రీ, అబాండన్. ఏమన్నాడు? ఆయన తనను ప్రేమించు వారికి నిద్ర కలుగు చేయను. He gives sleep to his beloved. ఆయనంట తన ప్రియులకి నిద్రిస్తాడంట. 2వ ట్రాన్స్లేషన్ అనమాట ఇది. ఆయన తన ప్రియులు నిద్రిస్తూ ఉంటే ఇస్తూ ఉంటాడంట. గివింగ్ ఈజ్ గాడ్స్ నేచర్. ఇవ్వటం దేవుని స్వభావం, దేవుని లక్షణం. ఇస్తూ ఉంటాడు ఆయన, ఇస్తూ ఉంటాడు. ఆదాముని ఎన్నో రోజులు చేశాడు? అదేంటి ఇట్లాంటి ప్రశ్నలు వేస్తావు మధ్యలో? ఆన్సర్లు నువ్వే కదా చెప్పాల్సింది అన్నట్టుగా నామని చూడకండి. చెప్పండి. ఆదాముని ఎన్నో రోజులు చేశాడు? దేవరా బైబిల్ తీస్తుంది గబగబా తీకు. 6వ రోజు చేశాడు. మొదటి రోజు చేయలేదు. ఎందుకని? మరి దేవుడు తొండి మనిషి అంటే దేవుడికి ఇష్టం లేదు. 6వ రోజు ఎందుకు చేశాడు? చక్కగా ఇల్లేసి ఇంటి చుట్టూ భోజనం ఏర్పాట్లు చేసి ఆ ఇంట్లో కూర్చోబెట్టడానికి 6వ రోజున చేశాడు. ఆ చేసిన కూడా ఇష్టం వచ్చినట్టు చేయలే. ఎట్లా చేశాడు? ప్లాన్ వేశాడు. నా పోలిక నా స్వరూపం వీడికి ఇస్తానని అన్నాడు. గాడ్ గివ్స్. ఇవ్వటం ఆయనకి ఇష్టం, ఇస్తాడు. మనమేం చేస్తాము? ఆ దేవుణ్ణి పట్టించుకోకుండా ఇచ్చిన వాటి మీద పడి దొరుకుతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా చెప్పండి, అరే జాషువా అంకుల్ వస్తున్నారు ఇంటికి హైదరాబాద్ నుంచి, నీకు ఒక మంచి టాయ్ కొన్నారంట, తెస్తున్నారు అని అంటే వాడు వెంటనే జాషువా 8ంటికి వస్తాడనంటే ఇడు 6 నుంచి ఆ గుమ్మంలోకి అటు ఇటు తొంగి చూస్తూ ఉంటాడు. జాషువా రోడ్డు చివరన కనబడితే జాషువా వంక చూడ్డు. వాడు దేని వంక చూస్తుంటాడు? చేతులు వంక చూస్తుంటాడు అన్నమాట. జాషువా చేతులు ఖాళీగా ఉన్నాయంటే పడిపోతాడు, ఇక అయిపోయినట్టే వాడికి. ఏంటి నా వేదన అని చెప్పి గిఫ్ట్ రాగానే జాషువా ఇచ్చే లోపల లాగుంటాడు. వీడు లాక్కుని ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. ఇంకేం జాషువాతో సంబంధం లేదు. మనది అదే బతుకు, మనది అచ్చం అదే బతుకు. దేవుడి దగ్గరికి వెళ్ళి వి సీక్, వి ప్లీడ్, వి బెగ్, వేడుకుంటా ఉంటాం అనమాట. ఇవ్వా, ప్లీజ్ ఇవ్వు, ఇవ్వు. మాకు పెళ్ళైన తొలి దినాల్లో నా భార్య నా వంకి ఇలా చూసేది. ఆయన ఎక్కడో అత్యున్నత శిఖరం, ఈయన నాకే దొరికాడు అన్నట్టుగా ఇలా చూసేది. చూస్తే నేను శ్రీదేవికి చెప్పాను, దెబ్బతింటావు శ్రీదేవి అని చెప్పాను. నువ్వు నా వంక చూసావంటే దెబ్బతింటావు అని చెప్పాను. ఘోరమైన దెబ్బతింది, మామూలు దెబ్బలు కాదు. చెప్పాను నేను, ఆమె మకురు దున్నపోతూ పనికి మాలినోడు. నేను ఎవరి వంక చూస్తుండాల్సింది? దేవుని వంక చూస్తుండాల్సింది. దేవుణ్ణి పక్కన పెట్టి నా వంక చూసేటప్పటికి నేను ఎదురు తిరిగాను ఆమెకి. ఆమె ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా డిసప్పాయింట్మెంట్స్ అయిపోయినాయి. దేవుడు లేనిది అని దేన్నైనా సరే దేవుడు లేకుండా నువ్వు వెంటాడితే అది విగ్రహారాధన. మరి ఏం చేయాలి? నువ్వు పడి నిద్రపోవాలి.
పడి నిద్రపోవాలి అన్నాడు. నిద్రపోవడం అంటే అర్థం ఏంటి? మనం ఏమి ప్రయత్నాలు చేయం, అంటే రిలాక్స్ అవుతాం. ప్రయత్నాలు చేయమనేటువంటి దానికి మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మనం ఏం చేస్తామనంటే దేవుని వంక చూస్తాం. దేవా నువ్వు లేకపోతే నాకేమీ లేదు అని అంటాం. ఇల్లు ఇచ్చావు, ఇల్లు ఉంది, కానీ ఇచ్చింది ఎవరంటే నువ్వు. ఈ ఊళ్ళో అట్టి పెట్టావు, కానీ అట్టి పెట్టింది ఎవరంటే నువ్వు. ఉద్యోగం, దానికి కారణం నువ్వు. ఉద్యోగం అక్కర్లేదంటావా? ఫైన్, అక్కర్లేదు. ఎందుకంటే ఎవరున్నారు నాతో పాటు? నువ్వు ఉన్నావు, చాలు. నాకు ఆదికాండం 39వ అధ్యాయం అసలు అట్లా తిప్పేస్తుంది. యంగ్ పీపుల్కి నోట్ చేసుకోవాలి దాన్ని. యంగ్ పీపుల్కి నోట్ రాసుకునే అవకాశం అలవాటు కనపడడం లేదు. నేను చూస్తూ ఉంటాను ఇట్లాంటి చదువుకుంటున్నటువంటి పిల్లలు. ఫోన్లో ఉన్నాయా? ఫోన్లో నోట్స్ ఉంటే తీసుకోండి. కీప్ అని చెప్పి ఒక నోట్స్ ఐటెం ఉంటుంది, యాప్. లేకపోతే కనుక WPS కానీ లేకపోతే ఆఫీస్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకోండి. ఒక పేజ్ మీద నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మీరు మీ మొబైల్ ఫోన్లో వాటికి వాడుకోవచ్చు. జెనసిస్ 39 చదవండి మీరు. జెనసిస్ 39. ఒక్కడే వాళ్ళ అమ్మకి పెద్ద కొడుకు అన్నమాట. వాళ్ళ నాన్నకి ఇష్టమైన భార్యకి పుట్టిన ఇష్టమైన కొడుకు అనమాట. ఎదురు చూడగా పుట్టాడు. ఎవరతను? యోసేపు. వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చింది, అమ్మి పడేశారు దెబ్బకి. అక్కడేమో యువరాజు, ఇక్కడేమో బానిస. ఇలాంటి యువరాజు దగ్గరికి బానిసగా వచ్చేస్తే 39వ అధ్యాయం చెప్తుంది, యెహోవా అతనికి తోడై ఉండెను. అంటే యోసేపు బానిసగా ఏ ఇంట్లో ఉంటే దేవుడు యోసేపుతో ఆ ఇంట్లో ఉన్నాడు. అక్కడ నుంచి ఆ ఇంటి ఓనర్ గారు ఇతని మీద రేపిస్ట్ అని చెప్పి ఒక ముద్రేసి జైలుకి పంపించింది. జైలుకి పంపిస్తే యెహోవా అతనికి తోడై ఉండెను. వెళ్ళిపోయాడు. దేవుడు తనకిష్టమైనటువంటి యోసేపుతో పాటు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఆయన బానిసలాగా బతుకుతా ఉంటే ఈయన కూడా ఆ బానిస పిల్లాడి పక్కనే ఉన్నాడు. ఆ ఇల్లంతా చక్కబెట్టాడు. ఈ కుర్రాడి కోసం మొత్తం ఆశీర్వదించాడు. ఇక్కడ నుంచి బయలుదేరి జైలుకి వెళ్ళిపోతే దేవుడు కూడా అతనితో పాటు జైలుకి వెళ్ళిపోయాడు. అరే వాట్ ఏ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. అందుకని ఏమంటున్నాడంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్రపోవడం అంటే అర్థం ఏంటి? నిద్రపోవడమే. కేర్ ఫ్రీ. ఇంకా చీకు చింత లేదు, భయం లేదు, ఆందోళన లేదు. ఎవరో అనుకుంటారో లేదు, దేవుడేమనుకుంటాడు అంతవరకే. ఒకసారి మా బావమరిది ఇంటికి వెళ్ళాను అనమాట. శ్రీదేవి వాళ్ళ తమ్ముడు కరోర్పతి. అసలు ఆ ఏరియాలో ఇల్లు కొనుక్కోవడం అంటే కనుక ఆషామాషి వ్యక్తులకు సాధ్యం కాదు. అలాంటి ప్లేస్లో 2 ఇళ్ళు ఆయనకి, పెద్ద పెద్ద విల్లాస్ అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను, వేరే చోటుకి వెళ్ళాలి. నేను వెళ్ళబోతూ ఉంటే ప్రార్థన చేద్దాము, మరి వాళ్ళకేమో దేవుడు తెలియదు. సరే బైబిల్ తీసి బైబిల్లో నుంచి ఇదే కీర్తన చదివా అనమాట. చదివి ఈ లైనే చెప్తా ఉన్నాను, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. మనం దేవునిలో విశ్రాంతి తీసుకోవటం నేర్చుకోవాలి. ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంత్రం గబుక్కుని ఫోన్ చేశాడు, బావగారు మరి దేవునిలో రెస్ట్ తీసుకోవటం అని అంటారు ఏంటండి అది అని అంటున్నాడు. ఎంతుండి ఏం ప్రయోజనం? ఏం లేదు, దేవుడు లేడు. నువ్వు దేవునిలో విశ్రాంతి తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేని మీద ఆధారపడవు, ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీద ఆధారపడవు, బహిరంగమైన విషయాల మీద ఆధారపడవు. నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? దేవుడి మీద ఆధారపడతావు. నువ్వు ఇల్లు కట్టుకున్నా సరే అది దేవుడి కోసమే కడతావు. పల్లెటూరులో ఉండకుండా పట్టణానికి వెళ్ళావంటే అది కూడా దేవుని కోసమే చేస్తావు. పొద్దునే లేచి రాత్రి వరకు కష్టపడి ఉద్యోగం చేస్తావా? అది దేవుడి కోసమే చేస్తావు. అంటే మనం ఇల్లు కట్టడం దేవునికి ఆరాధన కావాలి, మనం ఆ ఊళ్ళో నివాసం ఉండడం అనేది దేవునికి ఆరాధన కావాలి, మనం ఉద్యోగం చేయడం దేవునికి ఆరాధన కావాలి. లేకపోతే విగ్రహారాధన. మనం దేవుడిని అడగాలి, ప్రభు ఈ ఉద్యోగం ద్వారా నువ్వు
ఘనత పొందుతున్నావా లేదా, నీకు మహిమ వస్తుందా రావటం లేదా, am I doing the right thing? ఒకరోజు ఒక తమ్ముడు వచ్చాడు అనమాట, నా స్టూడెంట్ అతను, నిజానికి అతను కూడా మంచి ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యాడు, చాలా సక్సెస్ఫుల్ ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యాడు. నేను అతన్ని చూశాను, క్లాస్ అయిపోయినప్పటికీ క్లాస్ నుంచి అలా బయటకు వచ్చాను. బయటకు వస్తే నా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు, ఇట్లా వస్తున్నాడు, నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న కొద్ది రోజుల్లో గల్ఫ్ వెళ్ళిపోతున్నాను అన్న అని అన్నాడు. అంటే గల్ఫ్ వెళ్ళిపోతే కనుక విపరీతంగా డబ్బులు వస్తాయి, ఇంగ్లీష్ టీచింగ్లో పిచ్చ డబ్బులు వస్తాయి అనమాట. నేను అన్నాను గబుక్కున, దేవుడు వెళ్ళమన్నాడా అని అన్నాను. సడన్గా వచ్చింది నా మైండ్లోకి, నేనేదో ప్లాన్ చేసి అన్నది కాదు, దేవుడు వెళ్ళమన్నాడా అని అన్నాను. మొక్కం దెబ్బకి నల్లగా మాడిపోయింది అనమాట. ఒక్క నిమిషం మాట్లాడేసి వెళ్ళిపోయాడు, ఉండలేకపోయాడు ఇంకా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నీ ఇంటి వలనో, నీ ఆస్తుల వలనో, నువ్వు ఉండే పట్టణం వలనో, నీకుండేటువంటి మంది మార్పులం వలనో, నీ కులం గోత్రం వలనో, నీ బంధువర్గం వలనో, నువ్వు చేసే వ్యాపారం వలనో, ఉద్యోగం వలనో యు ఆర్ బికమింగ్ సమ్వన్ బిగ్ అని అనుకుంటున్నామేమో. కాదు. గాడ్ గివ్స్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని గడగడలాడుతూ ఉండాలన్నమాట. దేవుడు ఇస్తున్నాడా లేకపోతే మనం తాపత్రయపడుతున్నామా? అందుకే నేను యంగ్ పీపుల్కి ఏమని చెప్తానంటే, పేరెంట్స్కి ఏం చెప్తానంటే, మీ పిల్లాడిని ఫలాని కోర్సులోకి పంపిస్తున్నాం అనేటప్పుడు దేవుని దగ్గర అడగండి ఒక మాట, మంచిదని అంటాను నేను. ఏ కోర్సులోకి వెళ్ళమంటున్నాడు దేవుడిని అడగండి. ఈ మధ్యలో నేను ఒక పని మీద మనసు లగ్నం చేశాను. భారతదేశాన్ని పరిపాలించేటువంటి రాజకీయవేత్తల్ని మనం తయారు చేయాలి అని చెప్పి దాని మీద మనసు పెట్టాను నేను. నా కోరిక అనమాట అది. ఈ డానీ, శామ్, మోజెస్, ఈ గ్లోరీ, లేకపోతే కనుక ఆనా, సుశాంత, ఇట్లాంటి పిల్లలు వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే, దే షుడ్ బికమ్ పాలసీ మేకర్స్. భారతదేశాన్ని నడిపించాలన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళని తయారు చేయాలి మనం. ఇంజనీర్లు, డాక్టర్లు అనేటువంటిది జరుగుతుంది, జరగనియండి, ఏం పర్లేదు. దేవుడు దానిలోకి వెళ్ళమంటున్నాడా? వెళ్ళండి. సో నాకు కావాల్సింది ఏంటంటే, మీరు చూసుకోండి, యోసేపు తనది కాని సామ్రాజ్యంలో, ఐగుప్తు సామ్రాజ్యంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఎస్తేరు తనది కానటువంటి పర్షియన్ సామ్రాజ్యంలో రాణి అయింది. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళది కానటువంటి బబులోను సామ్రాజ్యంలో వాళ్ళు ఒక ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. మిగిలిన వాళ్ళు ముగ్గురు కూడా 3 కీలకమైనటువంటి విభాగాలకు అధిపతులయ్యారు. రూల్ చేశారు వాళ్ళు. యోధా సామ్రాజ్యాన్ని రూల్ చేయడం కాదు, వాళ్ళు విదేశీ సామ్రాజ్యాలను రూల్ చేశారు వాళ్ళు. దానియేలు మరీ విచిత్రం, 3 సామ్రాజ్యాలని ఆయన కంట్రోల్ చేశాడు, గైడెన్స్ ఇచ్చాడు ఆయన. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం ఏం చేయాలంటే, మన పిల్లల్ని అడగాలి, బ్రతిమలాడాలి. ఏం చదువుతావు అనే దానికంటే కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదాం రా, తీసుకెళ్ళండి. మీరు యు సిట్ విత్ యువర్ కిడ్స్. పిల్లలు మీ అమ్మ నాన్నలతో కలిసి ప్రార్థన చేయండి. దేవా, నన్ను ఏం చేయమంటావు? నీ ఫుల్ పొటెన్షియల్ దాని నుంచి బయటికి రావడానికి ఏది చేస్తే కనుక నువ్వు సక్సెస్ అవుతావు? నీ లైఫ్ పర్పస్ దేని ద్వారా నెరవేరుతుంది? దేవుడు లేకుండా ఇంజనీరింగ్ చదివితేనండి సాఫ్ట్వేర్, మెడిసిన్ చదివితేనండి సూపర్ స్పెషాలిటీలో. ఒక అమ్మాయి అంటుందన్నాడ, అన్నా రేడియాలజీ చదివితేనన్నా ఒక్క సంతకానికి 2 లక్షలు అన్నానంటుంది. ఇటు చూసాను నేను. నేను నెలవారీ తెప్పలు పడినా సరే రాదు నాకు. ఒక్క సంతకానికి 2 లక్షలు అంట. అమ్మాయి చాలా సింపుల్గా చెప్తుంది. సో న్యాచురల్గా పిల్లలు దేనిలో మెజర్ చేస్తారు? తమ జీవితాన్ని డబ్బుల్లో మెజర్ చేస్తారు, సున్నాల్లో మెజర్ చేస్తారు, నంబర్స్లో మెజర్ చేస్తారు. నో, నాన్ సెన్స్. దేవుడు లేకుండా నువ్వు దేనికోసం తాపత్రయపడినా సరే, నువ్వు దేవుడి పేరు పెట్టుకోవడానికి, కానీ దేవుడు లేకుండా నువ్వు చేస్తే గనక అది ఖచ్చితంగా విగ్రహారాధన. నీకు వచ్చినట్లుగా ఉంటుంది.
వచ్చినట్లుగా ఉంది కదా అని చెప్పి అది నిజం అని భ్రమించావు. కాదు, దేవుడికి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? దేవుడు ఇది చేయమంటున్నాడా చేయొద్దు అంటున్నాడా? నీ పెళ్లి చేసుకునేటప్పుడు అనమాట, ప్రభా ఎవరిని చేసుకోమంటావు? మా ఇంటి పేరటోళ్ళండి, మాకు అయినోళ్ళండి, మా వాళ్ళేనండి, మా ఊళ్ళో వాళ్ళేనండి, మాకు 8 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకి 10 ఎకరాలు ఉన్నాయండి. సోజ్ చెప్పొద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఏం చేయమంటావు? ఎందుకంటే ఇచ్చింది ఆయనే, ఇవ్వబోయేది ఆయనే. ఇవ్వబోయేది అని అంటే ఒకటి చూపిస్తాను. 2 వచనాలు అయిపోయినాయా? 3వ వచనం మొదట్లో ఏమంటాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని అంటాడు అనమాట. ఈ మొదటి రోలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రండి. మొదటి రోలో ఉన్న వాళ్ళందరూ నాకు అటు ఇటు నిలబడండి. వచ్చి లేవట్లేదు, టైం తీసుకుంటున్నారు, లేట్ చేస్తున్నారు, ఇంకా కదలలేదు. అదా శామ్ రా, నువ్వు కూడా రా, ఇట్రా. వెనక్కి వెళ్తారండి లెక్చరర్స్కి, వెనక నిలబడి మాట్లాడతారు పిల్లలు. నాకు భలే చిరాకు వస్తుంది. ఓకే, ఈ అమ్మాయి కనబడకుండా అడ్డం నిలబడ్డామంటే జాగ్రత్త. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎంతమంది కుమారులు ఉన్నారు ఇక్కడ? 2 కుమారులు ఉన్నారు. మరి ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు? వీళ్ళ 1 2 3 4 ఎవరు? కుమార్తెలు. అని వీళ్ళు కాదన్నమాట. దేవుడు ఎవరి గురించి చెప్పాడు? వాళ్ళిద్దరి గురించి చెప్పాడు. అవునా కాదా? మీ అంటే నేను అడిగాను కాబట్టి మీరు ఏదో కాదులే అంటున్నారు. మీ మాటల్లో కన్విక్షన్ లేదు. విస్మయ చెప్పు, నీకు ఆడపిల్లలు తప్పించి మగపిల్లలు లేరు. దేవుడు నీకు స్వాస్థ్యం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇచ్చారులేండి అన్న, పర్లేదులేండి అన్న, మీరు అలా అనకండి అన్న. గుర్తుపెట్టుకోండి, కుమారులు అనే మాటని జనరిక్గా వాడాడు అక్కడ. కుమారులు అనే మాటకి ఒరిజినల్ వర్డ్ ఏంటంటే సంతానం. అందుకే దాన్ని మనం తప్పుడుగా అర్థం చేసుకుంటామని చెప్పి కుమారులకి కింద మాట ఏం వాడాడు? గర్భఫలం అని అన్నాడు అనమాట. గర్భఫలం అని అన్నాడు. నేను నిన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, వీళ్ళంట మొక్కలు, ప్లాంట్స్, వీళ్ళేంటి తెలుసా? స్తంభాలు. మీకు దమ్ముంటే కనుక స్తంభానికి వద్దండి. అవునా కదా? ఏంటి మీరు విక్కికి చెప్పు, జాగ్రత్తగా ఉండరా, నువ్వు ఒట్టి మొక్కవే, నేను స్తంభాన్ని అని చెప్పు. అక్కడ వేరే మాట ఉందిలే. యవన కాలమున ఎదిగిన మొక్కలు, వెల్ నర్చర్డ్ ప్లాంట్స్ అనమాట. అది వేరే మీనింగ్. నేను కావాలని చెప్పి ఊరికి టీజ్ చేయడానికి అంటున్నాను. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, ఇల్లు ఇచ్చాడు, ఉండడానికి పట్టణాన్ని, సమాజాన్ని ఇచ్చాడు, చేయడానికి ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు 3వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నీకు పిల్లల్ని కూడా ఇస్తున్నాడు దేవుడు. పిల్లల్ని నీ ప్రతిభతో కంటున్నానని ఫీల్ అవుతున్నావేమో. పిల్లలు నీకు పుట్టగానే నాకు పిల్లలు పుట్టారు, వేరే వాళ్ళకి పుట్టలేదు, నేను సూపర్ అనుకుంటున్నావేమో. చిచి, దేవుడు నీకు పో అని అన్నాడు అనమాట. తీసుకోపో అని అన్నాడు. తీసుకోపో అని అన్నాడు. మాకు జోడాన్ని ఇచ్చాడు దేవుడు. ఇంక దాలే అని అన్నాడు. ఎందుకని? నీ మైండ్ మొత్తం ఈ పిల్లడి మీద పెట్టాను అన్నాడు. మీకున్న రిసోర్సెస్ అని ఈ పిల్లడి మీద వాడండి అని అన్నాడు. వాడేం అట్లాగనే ఇప్పటికీ వాడుతున్నాం. గాడ్ గివ్స్. అవర్ గాడ్ ఈజ్ అ గివింగ్ గాడ్. నాకేసే దేవుడు కాదు, తీసేసుకుని భక్షించేసే దేవుడు కాదు. మన దేవుడు ఉదారంగా ఇచ్చే దేవుడు. ఉదారంగా జనరస్ గివింగ్ అనమాట ఆయనది. ఎవరిని ఇస్తున్నాడు మనకి? మనం ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు, మనం కాపురం ఉండడానికి సమాజాన్ని ఇస్తున్నాడు, మనం చేయడానికి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు, అంటే ఆహారం ఇస్తున్నాడు. దాంతో పాటుగా పిల్లల్ని ఇస్తున్నాడు. పిల్లల్ని ఇస్తున్నాడు అంటే దేవుడు ఏమి ఇస్తున్నాడు? మీరేనా ఆన్సర్ చెప్పచ్చు. నిన్ను సురేష్కి, సునీతకి ఇచ్చి దేవుడు ఏమి ఇచ్చినట్లు లెక్క? బహుమానం ఇచ్చాడా? స్వాస్థ్యం ఇచ్చాడా? ఫ్యూచర్ని ఇచ్చాడు. మీ భవిష్యత్తుని మీ చేతుల్లో పెట్టాడు. చిటిబాబు, ఒక మోజెస్, ఒక డాన్ని తీసుకొని అన్నాడు.
వాళ్ళే ఆయన భవిష్యత్తు. అంటే వాళ్ళని తయారు చేస్తాడు, షేప్ చేస్తాడు అనమాట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు వాళ్ళ కోసం, వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు, వాళ్ళని జాగ్రత్తగా పెంచారు, వాళ్ళని గదులుతారు, వాళ్ళని కంట్రోల్ చేస్తారు, చదివిస్తారు. ఏంటి అని అంటే భవిష్యత్తు చూడడానికి వీళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వీళ్ళ తర్వాత లెగసీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. దేవుడు చేసేటువంటి పనులు మన ప్రతిభ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తాను, ఉండండి ఒక నిమిషం, అంత దిగులుగా మొహం పెట్టుకో, ఏంటో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు అన్నట్లుగా. నేను దిగిన తర్వాత కూడా ఒక గంట సేపు ఇక్కడే నిలబడాలి మీరు అట్లా. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను వాక్యాన్ని. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము విగ్రహారాధనే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట విగ్రహారాధనే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచునుట విగ్రహారాధనే. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, మీరు దేవుడు లేకుండా పిల్లల్ని పెంచడం, గట్టిగా, దేవుడు లేకుండా పిల్లల్ని పెంచడం విగ్రహారాధన. ఫీల్ అవుతుందండి పాపం, ఏమన్నా చెప్తే అందుకని చెప్పడం లేదు అంటారనమాట. ఏంటి ఫీల్ అయ్యేది? మా పెద్దక్క అనమాట, ఒక కూతుర్ని 10th క్లాస్ చదువుతుంది. 10th క్లాస్ చదువుతా ఉంటే చెప్పబెట్టుకోండి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చెప్పబెట్టకుండా లేట్గా వచ్చింది. ఇలా జుట్టుపడి ఇట్లా పడేసి నేల మీద ఇలా ఎత్తి బట్టల మూటను కొడతాం కాబట్టి నేలకేసి ఇలా కొట్టింది, నేలకేసి. చిన్న కూతురిని పట్టుకుని ఇంట్లో మా మేనల్లుళ్ళు హాకీ ఆడేవాళ్ళు అనమాట. హాకీ స్టిక్ ఉందన్నమాట. ఆ పాతకాలం సినిమాల్లో హాకీ స్టిక్స్తో కొట్టుకునేవాళ్ళు చూడండి స్టూడెంట్స్. మా అక్క హాకీ స్టిక్ తీసి టపా కొడతంటే మా చిన్న మేన కోళ్ళు అనుకుంటుందంట, సినిమాల్లో స్టిక్స్ పెట్టి కొట్టుకుంటే తలలు పొగులుతూ ఉంటే ఇక్కడ ఏంటి దెబ్బ తగ్గట్లేదు అనుకుంటుందంట. ఇప్పటికీ చెప్తుంది ఆ విషయం. మంచి డాక్టర్ అయింది, అమెరికాలో ఉంది, కానీ అంటుంది అనమాట. దేని గురించి చెప్తున్నాడు? కొట్టిపడేశారు వాళ్ళు. ఏంటో ఫీల్ అవుతుందేమోనండి. సుతారాలు పోకండి. ఎవడికి ఫీల్ అయితే ఎవడికి? దేవుడు లేకుండా పిల్లల్ని పెంచడం విగ్రహారాధన. దేవుడు ఉన్నట్లుగా పెంచాలి. దేవుడు అన్న మాటకి గడగడలాడాలి, వణుకు పుట్టాలి పిల్లలకి, చెమట కారాలన్నమాట. అమ్మో దేవుడు ఏమన్నా అంటాడేమో అనే భయం చిన్నప్పటి నుంచి మనం పోయాలి వాళ్ళకి. యాకోబు కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళిందంట. ఇంటికి ఏ కండిషన్లో వచ్చింది? రేప్ చేయబడి వెనక్కి వచ్చింది. ఎవరితోటి టైం గడుపుతున్నారు మన పిల్లలు? ఎలాంటి వాళ్ళతో ఉంటున్నారు? వాళ్ళ స్నేహితులు ఎవరు? వాళ్ళు మొబైల్ ఫోన్లో వాళ్ళ చాటింగ్ ఎవరితో చేస్తున్నారు? వాళ్ళ పాస్వర్డ్లు మీకు ఏమైనా తెలుసా తెలీదా? రహస్యాలు మెయింటైన్ చేస్తున్నారా మీ పిల్లల మీ దగ్గర? అకస్మాత్తుగా పిల్లల మొహాలు దొంగ మొహాల్లాగా తయారవుతాయి. పిల్లల మొహాలు దొంగ మొహాల్లాగా తయారవడం తెలుసా మీకు? ఎందుకంటే నా మొహం దొంగ మొహమే. అకస్మాత్తుగా నా మొహం రంగు మారింది అంటే దొంగ వేషం ఇది వేసానంట అన్నట్టు అనమాట. మనం పిల్లల మొహాలు చూసుకుంటూ ఉండాలి. అరే ఎవరితో గడిపేవరా టైం ఎంతంటే జస్ట్ ఫ్రెండ్స్ తోటి అంటాడు అనమాట. ఎవరా ఫ్రెండ్స్? చెప్పు 4 పేర్లు. వాళ్ళని ఇప్పుడు ఇంటికి తీసుకురా. వాళ్ళంతా కలిసి ట్రిప్కి వెళ్ళారండి అంటే అన్నాడు. ఏంటి ట్రిప్కి వెళ్ళేది? వాళ్ళ మొహాలకి ట్రిప్పులు, మళ్ళీ జీవితాలు ట్రిప్ అయిపోతాయి. ఇక్కడ జీవితాలు ట్రిప్ అయిపోతాయి. ఏటబడితే అట తిరగడానికి కోసం పిల్లల్ని పెంచేది కాదు. భయం పుట్టాలి పిల్లలకి. వాట్ am I డూయింగ్? ఏం చేస్తున్నాం అనేటువంటిది. మోడర్న్, అప్డేటెడ్, కల్చర్డ్, అడ్వాన్స్డ్. మీరు ఇంకా పాత శతాబ్దంలో ఉన్నారు, ఇది కొత్త శతాబ్దం. నాన్ సెన్స్. దేవుడికి శతాబ్దాలు ఏమైనా ఉంటాయండి? దేవుడి విలువలకి శతాబ్దాలు ఉంటాయా? నీకు వయసు వస్తుంది, వాక్యానికి వయసు రాదు, దేవుడికి వయసు రాదు. దేవుడి అయ్యే విలువలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. ఎవరి దగ్గర పెట్టుకుని ఉండాలి? తల్లిదండ్రులు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే
వీళ్ళు స్తంభాలు అవుతారు, వీళ్ళు మీదకి ఎదిగేటువంటి మానులు అవుతారు. లేదనుకోండి అక్కడికక్కడ ఎండిపోయేటువంటి మొక్కలైపోతారు, పనికిరానటువంటి ఇటుక మొక్కలైపోతారు. నా కోరిక ఏంటంటే ఇది చదివే కొద్ది మీకు మైండ్స్లో భయం వేస్తూ ఉండాలి, కంగారు పడుతూ ఉండాలి. అమ్మో ఏంటి నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి, వెళ్ళిపోయి దేవుడి కాళ్ళు పట్టుకోవడమే. జాగ్రత్త పడండి. ఏమన్నాడంటే, ఎంత చిత్రమైనటువంటి కీర్తన అన్నమాట ఇది. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వీళ్ళంట బాణాలంట. బాణం దేనికోసం? లక్ష్యాన్ని ఛేదించడం కోసం, కట్నంగా వేయడానికి కాదు, గోడకి ఏలాడేయడానికి కాదు, ఈపు తగిలి తిరగడానికి కాదు, లక్ష్యాన్ని ఛేదించడానికి. అంటే ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క పర్పస్, ఒక్కొక్క ఎయిమ్ ఉందన్నమాట, ఒక్కొక్క గోల్ ఉందన్నమాట. దేవుడు సారించి బాణాన్ని కొడితే ఆ లక్ష్యం దెబ్బకి బదులైపోవాలి. దేవుడు ఆనాని విల్లుకి పెట్టి ఇట్లా లాగి వదులుతాడు అనమాట. వదిలితే వెళ్ళటం ఆ మినిస్టర్ సీట్లో కూర్చోవడం వెళ్ళి. నేను కావాలని చెప్తున్నాను ఈ మాటలు, అతిశయోక్తి మాట్లాడడం లేదు, జరగనే మాట్లాడడం లేదు, జరిగే మాట్లాడుతున్నాను నేను. టెన్షన్ పడండి మీరు, దేవుడి దగ్గరికి వెళ్ళి టెన్షన్ పడండి. ప్రభువా నా పిల్లోడి సంగతి ఏంటి, నా కొడుకు సంగతి ఏంటి, నా కూతురు సంగతి ఏంటి, నీ మాట తప్పించి వేరే మాట జరగడానికి వీల్లేదు ప్రభువా నా కొడుకు విషయంలో. జోడు ఎక్కడో చెన్నైలో చదువుకున్నాడు అనమాట. ఆ కాలేజీకి వెళ్ళాం ఒకరోజు. ఎవడని చూసిన అయ్యే జుట్లు, వికీ ఎక్కడ అయ్యే జుట్లు, ఒక్కొక్కడికి ఎంత గడ్డాలు, ఎంత జుట్లు. ఏంట్రా ఇది, ఒక్కడికి మొహం కనబడట్లా. ఏంట్రా ఇది అని అనుకున్నాను అన్నాడు. ఒక 6 నెలలకి నేను కూడా పెంచుతాను అన్నాడు వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నాకు పర్మిషన్కి అప్లికేషన్ వచ్చింది అన్నాడు. అంటే ఏమంటాడు అని చెప్పి, పో పెంచుకో పో అని అన్నాడు. నేను పెంచాడు. చాలా స్టైల్ ఇట్లా అంటా ఉండేవాడు. సరే బాగుంది, కోర్స్ అయిపోయింది, వెనక్కి వచ్చాడు. నాకు టెన్షన్ అనమాట. ఏంటి టెన్షన్? జుట్టు పెంచాడు, జుట్టు తీసేశాడు. డ్రగ్స్కి అలవాటు పడి ఇంటికి వస్తే నా బతికేంటి? ఇండియాలో సౌత్ ఇండియా మొత్తానికి డ్రగ్స్ హబ్ ఏది అని అంటే ఒక 15 ఏళ్ల క్రితం ఎంసీసీ క్యాంపస్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ క్యాంపస్ నిండా అలా పడిపోయి ఉండేవాళ్ళు, చెట్ల మధ్యలో జనం డ్రగ్స్ తీసుకొని. భయంకరమైనటువంటి క్యాంపస్ అన్నమాట. ప్రభు దర్శించాడు క్యాంపస్ని, మొత్తం రెన్యూ అయిపోయింది. మంచి ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. స్టాఫ్లో 60 to 80% ప్రభువుని తెలిసినటువంటి వాళ్ళు. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది కాలేజ్. ఇప్పుడు బాగుంది. కానీ ఇంటికి దూరంగా ఉంటున్నాడు ఫస్ట్ టైం. చెడు అలవాట్లకి బానిస అయిపోతే కనుక ఏంటి పరిస్థితి? నేను టెన్షన్ పడతా ఉంటే ఇంట్లో దేవుడు అన్నాడు, ఓకే టెన్షన్ పడుతున్నావు, ఏమైనా చేయగలవా అని అన్నాడు దేవుడు. ఏం చేయగలను? ఏం చేయలేను ప్రభువా. నువ్వు అక్కడ ఉండగలవా? ఉండలేను. మరి ఎవరు ఉండగలరు? నువ్వే ఉండగలవు. మీ కొడుకుని కూతుర్ని దేవుడికి అప్పగించండి. దేవుడి భయం నూరిపోయండి వాళ్ళల్లో. అడగండి మీ స్నేహితులు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఏం పనులు చేస్తారు, వాళ్ళ కోరికలేంటి. దేవుడు తెలిసిన బ్యాచ్ ఎవరైనా ఉన్నారా చుట్టూ? ఎవరికైనా దేవుడి గురించి చెబుతున్నావా? దేవుడు నిన్ను డ్రైవ్ చేస్తున్నాడనే విషయం నీ డిపార్ట్మెంట్లో, నీ ఫ్రెండ్స్లో, నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో ప్రజలకు అర్థం అవుతుందా లేదా? మీరు ఎప్పుడైనా విల్లు బాణాలతోటి ట్రై చేశారో ట్రై చేయలేదు? ఒకసారి అరకు వెళ్తే అరకులో ఒక పెద్ద విల్లు పెట్టారు. అక్కడ ట్రైబల్స్ ఉంటారుగా, గిరిజన తెగల వాళ్ళు. విల్లు పెట్టి విల్లు పక్కన ఒక 4 బాణాలు పెట్టారు. బాణం 5 రూపాయలు అనమాట. అంటే 4 బాణాలు వేసేసి మనం వచ్చేసి 20 రూపాయలు ఇచ్చి, నాకు బాగా ఇష్టం అనమాట. విల్లు పట్టుకుని ఇట్లా లాగుతుంటే రాజే. మనకేమో ఈ శ్రీరామనవమి పందిట్లో అమ్మేటువంటి తుప్పుకు విల్లు అలవాటు, ఏట లాగితే ఎట్ట వస్తాయి. ఇదేమో లాగుతా ఉంటే రావటం లేదు. నారి అంటారు, బౌ స్ట్రింగ్ అంటారు దాన్ని.
ఇలా లాగుతుంటే రావట్లేదు. ఆ స్ట్రింగ్ని ఎక్కడి వరకు లాగాలో తెలుసా? ఇక్కడ పట్టుకోవాలి, పట్టుకుని చెయ్యి దాటాలి, ఇంత లాగాలన్నమాట. అంత లాగాలి అంటే లాగేవాడు ఎంత బలవంతుడై ఉండాలి చూడండి. అంతవరకు లాగి ఏంకి కొడితే అసలు ముక్కలైపోతుంది అవతలికి వెళ్ళేది. కొన్నిసార్లు ఇద్దరు మనుషుల నుంచి దూసుకెళ్తుంది బాణం. వీళ్ళందరూ అట్లాంటి బాణాలు అన్నమాట. ఈ బాణాలను తయారు చేయాల్సిన వాళ్ళు ఎవరు? వినపడడం లేదు నాకు ఆన్సర్. ఎవరి పేరెంట్స్? మళ్ళీ అవకాశం ఇస్తున్నాను మీకు ఆన్సర్ చెప్పడానికి. నాకు ఇలా బెదిరిస్తూ ఉంటాను నేను. మళ్ళీ ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఇస్తున్నాను. పిల్లల్ని బాణాల్లాగా తయారు చేయాల్సిన వాళ్ళు ఎవరు? పక్కింట్లో వాళ్ళ తల్లిదండ్రులండి, ఆ తల్లిదండ్రులండి, ఈ తల్లిదండ్రులండి. ఆఖరి అవకాశం ఇస్తున్నాను నేను. మీరే మీ పిల్లల్ని బాణాల్లాగా తయారు చేయాల్సింది మీరే. మీరు చేయకపోతే ఎవరు తయారు చేస్తారు? సాతాను తయారు చేస్తాడు, లోకం తయారు చేస్తుంది, విస్మయ చెప్తుంది సెల్ ఫోన్ తయారు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏమంటాడు చూస్తారా? వారితో తన అమ్ముల పది నింపుకున్నవాడు ధన్యుడు, వీడు బ్లెస్సెడ్. ఊరికి ఒక ఇల్లు కట్టిన వాడు కాదు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్ళినోడు కాదు ధన్యుడు. ఉదయం ఒక ఉద్యోగం, సాయంత్రం ఒక ఉద్యోగం చేసేవాడు కాదు ధన్యుడు. ఎవరు ధన్యుడు? పిల్లల్ని దేవుని ప్రణాళిక చొప్పున బాణాల్లాగా తయారు చేసి సిద్ధం చేసిన వాడు మాత్రమే ధన్యుడు. ఇది బైబిల్ స్టాండర్డ్. బైబిల్ చెప్పిన ప్రకారం నువ్వు ఆ విధమైనటువంటి ధన్యతని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా లేదా? నిన్న చెప్పాను అనమాట. అందుకనే అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. మీరు ధన్యుల కాదా అనేటువంటిది మీ పిల్లల పెంపకం సెటిల్ చేస్తుంది. అబ్బా ఏం పెంచావని అంటారు, లేకపోతే ఆ పెంచావులే పోవాయ్ అని అంటారు. అయిపోయింది నీ బతుకు, అక్కడే తేలిపోతుంది. స్టాంప్ వేస్తారనమాట. బైబిల్ స్టాంప్ వేస్తుంది, యు ఆర్ బ్లెస్సెడ్, నువ్వు ధన్యుడివి. ఊళ్ళో వాళ్ళు స్టాంప్ వేస్తారు, నువ్వు ధన్యుడివి. ఈ మొత్తానికి కీలకం ఏంటంటే దేవుడు లేకుండా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నామేమో, చేస్తున్నామేమో. దేవుడి దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరూ మోకరించి ఏ విధమైనటువంటి భేషజాలకి తావు లేకుండా అన్కండిషనల్గా దేవుణ్ణి అడగండి. దేవా, ఏంటి నా బతుకు, ఎలా బతుకుతున్నాను నేను? ఒకవేళ మీ పిల్లలకి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా తెలీదా? స్వార్థ చెప్పండి వాళ్ళకి. వాళ్ళు విసుక్కుంటున్నారని అనుకోవద్దు నువ్వు. వాళ్ళు విసుక్కుంటే ఎవరికంట? వాడు విసుక్కున్నా సరే స్వార్థ విని యేసుప్రభు వైపు తిరిగితే వాడు బతుకుతాడు. వాడు విసుక్కుంటున్నాడు కదా అని కనుక నువ్వు చెప్పడం మానేసావు అనుకో, వాడి బతుకుని నీ అంతటా నువ్వే కోటిపల్లి రేవులు కలిపినట్టు దరిద్రం అయిపోద్ది బతుకు. వాళ్ళని చంపడానికి వల్ల దేవుడిని, వాళ్ళని భవిష్యత్తు నిత్యత్వంలో వాళ్ళని ప్రవేశపెట్టడం కోసం అని చెప్పి, ఆయన ప్రణాళిక చొప్పున బ్రతకడం కోసం అని చెప్పి నీకు దేవుడు వాళ్ళని అప్పగించాడు. వాళ్ళకి సువార్త చేరుతుందా లేదు, వాళ్ళని గాస్పెల్ మీటింగ్ పంపించండి. వాళ్ళ కోసం ఒక బైబిల్ స్టడీ ఏర్పాటు చేయండి. వాళ్ళు బైబిల్ చదువుకుంటున్నారా లేదు చూడండి, బైబిల్ నోట్స్ రాయించండి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారు, ఎవరితో మాట్లాడితే కనుక వీళ్ళకి బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ తల్లిదండ్రులే మాట్లాడలేరు. నా కొడుక్కి టీనేజ్లోకి వస్తా ఉన్నాడు అనమాట. 13-14లోకి వస్తున్నాడు అనమాట. మీసాలు వచ్చేటువంటి వయసు అనమాట. ఇటు తడుకుంటా ఉంటారు మగపిల్లలు, ఇటు అనుకుంటా ఉంటారు అనమాట. అక్కడ ఏదో కావాలి పైకి పేకాలని చెప్పి ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కి చెప్పాను నేను, అయ్యా మరి మావాడు మంచి వయసులోకి వస్తున్నాడు, బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్, తర్వాత మగపిల్లలకి సెక్స్ పరంగా కలిగేటువంటి ఆలోచనలు, వాటి గురించి నువ్వు కొంచెంసేపు మాట్లాడాను అన్నాను నేను.
మీరు చూసుకోవాలి, మీ పిల్లలతోటి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు, వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి మాట్లాడేవాళ్ళు. వాళ్ళు కెరీర్ గురించి స్ట్రగుల్ అవుతూ ఉంటారు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడించండి. నేను చెప్పాను కమ్యూనిటీ పేరెంటింగ్ అని చెప్పి. మీరిద్దరు మాత్రమే కలిసి పెంచలేరు మీ పిల్లల్ని, తోడు తీసుకోండి కొన్ని కుటుంబాలని. ఎవరితో మాట్లాడితే ఏ పని జరుగుతుంది? మేము మాట్లాడితే కనుక మేము చులకనైపోతాం అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. మనం చాలం, మనం వేరే వాళ్ళు మనకు మాట్లాడి పెట్టాలి. మనం ఈ వచనాలను మళ్ళీ ఒకసారి తిరిగి చదువుదాం. అక్కడ ఉన్నటువంటి అక్షరాలని మార్చి చదువుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము ఆశీర్వాదమే. మార్చాను. యెహోవా పట్టణమును కావలి కాయసిన ఎడల కావలి కాయవారు మేలుకొని ఉండుట ఆశీర్వాదమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట ఆశీర్వాదమే. ఆయన తను ప్రేమించు వారికి నిద్ర కలుగు చేయుచున్నాడు. ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుని నామం పేరిట పిల్లల్ని పెంచడం ఆశీర్వాదమే. థ్యాంక్ యూ లేడీస్. వెళ్ళిపోయిందా? కూర్చుని పోయాము గబుకుని అనుకున్నాను. వెళ్ళండి పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లర్ వెనకాల నిలబడిన పిల్లర్ లేచి నిలబడండి ఒకసారి. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పక్కన చేతులు పట్టుకోండి. ఇప్పుడు అక్షంగా మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు, మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు చేతులు పట్టుకోండి. నౌ యువర్ మైండ్స్ ఆర్ ఆన్ యువర్ కిడ్స్. వరకు పట్టించుకోకుండా కాలం గడిపితే దేవుడికి సారీ చెప్పండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఆషామాషి బాధ్యత కాదు. మీ భవిష్యత్తుని మీ చేతులకి ఇచ్చి దాన్ని షేప్ చేయండి అని అంటున్నాడు దేవుడు. చేస్తున్నావా? చేయడం లేదా? నీ పిల్లలకి స్వార్థ చెప్తున్నావా? చెప్పడం లేదా? నీ పిల్లలకి శిష్యత్వం నేర్పిస్తున్నావా లేదా? నువ్వు బైబిల్ చదువుతున్నావా? నీ పిల్లలకి బైబిల్ చదవడం నేర్పిస్తున్నావా? నీకు ప్రార్థనలో శ్రద్ధ, ఆసక్తి, క్రమశిక్షణ ఉన్నాయా లేవా? నీ పిల్లలకి ప్రార్థన మీద ఆసక్తి కలిగేలా ఏర్పాటు చేస్తున్నావా లేదా? దేవునికి చెప్పండి. బలవంతుని చేతిలోని బాణాల్లాగా నా అంబుల పొదిలో నా పిల్లలు ఉండాలి ప్రభు అని చెప్పండి. మీరు లేనిది ఏది మేము ఇంట్లో చేయము అని చెప్పండి. మీరు చెప్పినట్లుగానే చేస్తామని చెప్పండి. యంగ్ పీపుల్ కూడా దేవునికి చెప్పాలి, దేవా నా లైఫ్కి నీకు ఒక పర్పస్ ఉందని నాకు అర్థమవుతుంది. ఐ రికగ్నైజ్ దట్, ఐ రియలైజ్ దట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ పర్పస్ ఫర్ మై లైఫ్ and I want to commit my life into your hands. I want to live in accordance with your plans. I want to take your word as the guiding force for my life, guiding principle for my life. I will not violate your scripture. Give me a prayer life which pleases you. Lord, give me friends who fear you, who worship you. Young people, cheppalsina maatlu. Please decide my friends for me. దానియేలు చుట్టూ 3 స్నేహితులు. ఆ 3 స్నేహితుల చుట్టూ దానియేలు. ఎంత పవర్ఫుల్ గ్రూపో చూడండి. మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కావాలి. దేవుని అడగండి, ప్రభా నాకు ఇలాంటి ఫ్రెండ్స్ కావాలి. తల్లిదండ్రులు చూసుకోండి, మీ పిల్లలు ఎవరితో గడుపుతున్నారు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. భారతదేశానికి దిశానిర్దేశం చేసేటువంటి జనరేషన్ వీళ్ళని అలా షేప్ చేయాలి, అలా తయారు చేయాలి. న్యూ లైఫ్ చర్చ్లో నుంచి అలాంటి జనరేషన్ బయటికి రావాలి. కృపామయుడ, సర్వశక్తివంతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో లేచి నిలబడినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డలు, ఈ 2 తరాలని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చే దేవుడు ప్రభువా, మీరు ఉదారంగా ఇచ్చే దేవుడు. కానీ ఆ ఇవ్వడం వెనక మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. మేము చాలాసార్లు మీరు ఇచ్చేటువంటి బహుమానాలని, మీరు ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని, మీరు ఇచ్చేటువంటి ఇళ్లని, ఆస్తుల్ని, ఉద్యోగాల్ని చూసుకుని వాటితోటి సంబరపడిపోతూ కాలం గడుపుతున్నాం. కానీ అదే జీవితానికి దీవెన అని అనుకుంటున్నాం. కానీ ప్రభువా,
మీరు లేనిది ఏది కూడా దీవెన కాదు అనేది మాకు అర్థమవుతుంది. కొత్త రకం విగ్రహాలను మా జీవితాలు మేము తయారు చేసుకున్నాం అనేటువంటిది మాకు అర్థమవుతుంది. మాకు ఈ విగ్రహాలు వద్దు ప్రభువా. మేము మా పిల్లలు కూడా మీ వెనకబడి నడవాలి. తరతరాలకి ప్రభువా మీరు మాత్రమే మా దేవుడు, మీరే విమోచకుడు ప్రభువు. మీ పెత్తనం కింద, మీ రాజ్యం కింద, మీ ప్రభుత్వం కింద మేము బ్రతకాలి. తల్లిదండ్రులుగా మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతని శ్రద్ధతో మేము జరిగించాలి. మేము మీలో విశ్వాసం ఉంచి మీపైన ఆధారపడి విశ్రాంతి తీసుకుంటున్నాం అనేది, మీరు మాకు అప్పగించిన పనిని మేము చేస్తూనే మీ వైపే మేము చూస్తున్నాం అనేటువంటిది మా పిల్లలు గమనించాలి. వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి కల్చర్లోనికి అడుగు పెట్టాలి. మీరే సహాయం చేయండి ప్రభువా. ఈ దేశపు కుమారులు కుమార్తెలు మా పిల్లలని చూసి వాళ్ళని మోహించి వాళ్ళని మీకు దూరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ప్రభువా కనికరించండి. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా ఎరిగిన వాళ్ళ పెంపకంలో, వాళ్ళ సంరక్షణలో, వాళ్ళ స్నేహంలో మా పిల్లలు పెరిగేలా కృప చూపించండి నాయన. యేసుక్రీస్తు రాజ్యం యొక్క విలువలు లోకపు విలువలకి భిన్నమైనటువంటిది మా పిల్లలు అర్థం చేసుకోవాలి. దాన్ని మేము వాళ్ళకి అర్థమయ్యేలా వాళ్ళని పెంచాలి, వాళ్ళకి నేర్పించాలి. మీరే సహాయం చేయండి ప్రభువా. మా పిల్లలు మీ నామాన్ని విని భయంతో వణికి మీ దగ్గరకు వచ్చి ఆరాధన చేయాలి. మేము చూస్తూ ఉన్నప్పుడు, మేము చూడనప్పుడు కూడా వాళ్ళ జీవితాలు మీకు సాటిస్ఫాక్షన్ కలిగించేలా ఉండాలి ప్రభువా. మీరు మా జీవితాలకి చివరికి వచ్చినప్పుడు మమ్మల్ని చూసి మీరు ధన్యులు అని చెప్పి అనే విధంగా ఈ వాక్యం మా జీవితాల్లో నెరవేరే విధంగా మీరు మమ్మల్ని దర్శించండి. ఇక్కడ నిలబడినటువంటి తల్లిదండ్రులని, పిల్లల్ని కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రతిష్ఠ చేస్తున్నాం తండ్రి. మీ ప్రభావాన్ని వీళ్ళ మీద ఉంచండి, మీ శక్తిని వీళ్ళ మీద ఉంచండి. రాజమండ్రి పరిసర ప్రాంతాలని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ తోటి ప్రభావితం చేయగలిగినటువంటి కుటుంబాలుగా, తరాలుగా వీళ్ళని మీరు తీర్చిదిద్దండి తండ్రి. మీకే మహిమను ఆరోపిస్తున్నాం. మీరు అనుగ్రహించినటువంటి మంచి మాటలు మా కుటుంబాల్లో, మా సంఘంలోనూ నెరవేరాలని చెప్పి వేడుకుంటూ, భారతదేశాన్ని నిలబెట్టగలిగినటువంటి నైతిక విలువలు కలిగిన, క్రైస్తవ విలువలు కలిగినటువంటి మహోన్నతమైన రాజకీయవేత్తలు, నాయకులు ఈ సంఘంలో నుంచి లేచి బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.